లవ్ యువర్ సెల్ఫ్. మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ రిగార్డింగ్ అబ్యూస్ ఆఫ్ డ్రగ్స్ సో అనేది చాలా అవసరం. సో దాని నుంచి డ్రగ్ అబ్యూస్ వల్ల జరిగేటటువంటి మెంటల్ కాస్ట్ ఉండొచ్చు, ఎమోషనల్ కాస్ట్ ఉండొచ్చు, ఫిజికల్ కాస్ట్ ఉండొచ్చు, మన హెల్త్ మీద వచ్చేటువంటి ఎఫెక్ట్ ఉండొచ్చు, లేదంటే ఫైనాన్షియల్గా వచ్చేటువంటి బర్డన్ ఉండొచ్చు. సో ఇదన్నీ ఆస్పెక్ట్స్ మీద జనాల్లో అవగాహన కల్పించాలనేది ఒక్కటైతే. మెయిన్గా మనం డ్రగ్ అబ్యూస్ గురించి చూసినట్టయితే యూత్ చాలా వరకు అడిక్ట్ అవుతున్నారు. సో మొదటిగా మేబీ ఎలాగుంటుందో ట్రై చేద్దాము అని బిగినింగ్ అయ్యి తర్వాత దానికి అడిక్షన్ కింద మారుతున్నాయి. సో దీని గురించి కూడా జనాల్లో ఒక అవగాహన కల్పించడానికి ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఓన్లీ పోలీస్ కానీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానీ వాళ్ళ రోల్ మాత్రమే వాళ్ళే అన్ని కంట్రోల్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ మనం వదిలేసి యాజ్ అ సొసైటీ రైట్ ఫ్రమ్ పేరెంట్స్, ఒక టీచర్, ఒక స్కూల్, కాలేజ్, సో ఒక సొసైటీ రోల్ అందరిది, మీడియా ఉండొచ్చు. సో ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్కి కూడా ఎంత రోల్ ఉంది, ఎంత ఇంపార్టెన్స్ ఉంది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏముంది, సో దీని గురించి కూడా మనము ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ని మనము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో కొత్త ప్రభుత్వంలో ఒక 100 days యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయడం జరిగింది అగెయిన్స్ట్ డ్రగ్స్. సో దీంట్లో రైట్ ఫ్రమ్ కల్టివేషన్ నుంచి డ్రగ్ కన్స్యూమర్స్ని ఎలాగ మనము రీహాబిలిటేట్ చేయాలి, అడిక్షన్స్కి పాల్పడిన వాళ్ళని ఎలాగ డీఅడిక్షన్ సెంటర్స్లో వాళ్ళకి కోరుకోవడానికి ఎలాంటి ఫెసిలిటీస్ మనం అరేంజ్ చేయాలి, అండ్ ఎవరు పెడ్లర్స్ ఉన్నారు వాళ్ళ మీద ఎలాగ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సో ఎన్ని ఆస్పెక్ట్స్ మీద ఒక గవర్నమెంట్ లెవెల్లో కూడా డిస్కషన్ జరుగుతుంది. సో వచ్చే ఒక 100 daysలో ఒక స్ట్రింజెంట్ అండ్ ఎఫెక్టివ్ యాక్షన్ ప్లాన్ కూడా రాబోతుంది. సో దీంట్లో స్టూడెంట్స్ అండ్ యూత్ రోల్ చాలా ఉంది. సో మనం మేజర్గా అడిక్ట్స్ని అండ్ డ్రగ్ అబ్యూస్ చేసే గ్రూప్ని చూసినప్పటికీ సో మెజారిటీ ఆఫ్ దెమ్ విల్ బి యూత్. సో ఐఎమ్ హ్యాపీ టు సీ ఇంతమంది అందరూ వచ్చి ఉన్నారు. ఐ థింక్ వి కెన్ స్టార్ట్. నమస్తే అండి. ఈరోజు June 26 మీ అందరికీ తెలిసినట్టు ఇట్స్ ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. సో దీని గురించి మనము అవేర్నెస్ కల్పించడానికి పబ్లిక్లో డ్రగ్స్ వల్ల ఎంత మానసికంగా ఉండొచ్చు, హెల్త్ పరమైన ఉండొచ్చు, ఎకనామికల్గా ఉండొచ్చు, సొసైటీలో ఎలాంటి ఇంపాక్ట్ అవుతుంది దాని గురించి అవేర్నెస్ కల్పించడానికి ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో కొత్త ప్రభుత్వంలో ఒక 100 days యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయడం జరుగుతుంది. సో దాంట్లో రైట్ ఫ్రమ్ కల్టివేషన్ నుంచి పెడ్లర్స్ నుంచి కన్స్యూమర్స్ వరకు సో వివిధ ఆస్పెక్ట్స్ మీద ఎలాగ వర్క్ చేయాలి, దాన్ని ఎలాగ మనము కర్బ్ చేయాలి అనే దాని మీద కూడా వర్క్ చేయడం జరుగుతుంది. దీంట్లో సొసైటీ రోల్ ఎంతో ఉంటుంది. సో ఓన్లీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మాత్రమే కాకుండా ఒక పేరెంట్ ఉండొచ్చు, ఒక టీచర్ ఉండొచ్చు, లేదంటే ఒక మీడియా వాళ్ళు ఉండొచ్చు. సో ఇలాగ అన్ని డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళ రోల్ ఎంతో ఉంటుంది మనం డ్రగ్ అబ్యూస్ని తగ్గించడంలో. సో దాని గురించి అవేర్నెస్ ర్యాలీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.